ఈరోజు మా ఇంట్లో నేనైతే పాస్తా చేయడానికి రెడీ అవుతున్నానండి. సో, పాస్తా అయితే తీసుకున్నాను. వాటర్‌లో ఏసేసి ఉడకపెట్టుకున్నాననమాట. అవి కొన్నేసుకుంటేనే చాలా అవుతాయి. చూసి వేసుకోండి. దాంట్లోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను. అప్పుడు అంటుకోకుండా ఉంటదనమాట. తర్వాత దీనికి ఒక పౌడర్ దొరికిద్ది. అరిగానో అని. ఆ పౌడర్ యాడ్ చేసుకుంటే కొంచెం ముక్కలకి బావుంటదనమాట. సో, అదైతే ఉడికేటప్పుడే యాడ్ చేసుకోవాలి. చాలా బావుంటది ఆ ఫ్లేవరు. సో, ఇప్పుడు ఉడకపెట్టేసిన తర్వాత చిల్లీ పౌడర్‌లు దొరుకుతాయిగా, ఆ ప్యాకెట్లన్నీ రెడీ చేసుకున్నాను. ఈలోపు నేనైతే బాండీ పెట్టుకొని బటరేసాను. ఆ బటర్‌లోకి మన ఎల్లిపాయలుంటాయి గదా! అవి సన్నగా కట్ చేసి వేసేసుకొని, తర్వాత ఆనియన్ గూడా ఒక చిన్న ముక్క యాడ్ చేసుకున్నాననమాట. సో, ఇది మొత్తం ఏగిపోయిన తర్వాత దీంట్లోకి చిల్లీ అనేది గూడా యాడ్ చేశాను. అదే ఇప్పుడు చెప్పాను గదా మీకు చిల్లీ ప్యాకెట్లు దొరుకుతాయి. అవి కట్ చేసి ఏసాననమాట. కారం ఏసుకోకుండా చిల్లీ పౌడర్. అయితే అది వేసిన తర్వాత దాంట్లోకి ఒక చిన్న బౌలు గోధుమ పిండి గూడా యాడ్ చేయాలి. ఆ గోధుమ పిండి దీంట్లో కొంచెం ఏగనివ్వాలనమాట. బాగా ఏగిన తర్వాతనే మనం పాస్తా అనేది ఇందులో యాడ్ చేయాలి. ఆ ఏగటం పొడి పొడి మొత్తం ఆయిల్ అంతా బటర్ అంతా గుంజేసుకోవాలి. అప్పుడు దాంట్లోకి మనం పాస్తా అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పాస్తా దాంట్లో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మాడిపోకుండా తిప్పుతూనే ఉండాలనమాట. మాడితే అసలు బాగోదండి. మాడకుండా తిప్పాలి. ఇంకా పాస్తా రెడీ అయిపోయినట్టే మనకి. బాగా ఈ వాటర్ అనేది దగ్గరకయిందాక బాగా తిప్పేసి దీంట్లో కొంచెం కొత్తిమీరేసేసుకోవడమే. పాస్తా అయితే మనకి రెడీ అయిపోయిందనమాట. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది పాస్తా చేసుకోవడం. మీరు గూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. నాకు నచ్చింది. మీకు కూడా నచ్చుతదని అనుకుంటున్నాను. మీరు గూడా ట్రై చేయండి.